నమస్తే. మీ పేరు? నా పేరు హేమలత అండి. హేమలత గారు ఏ ఊరండి? మాది సిద్ధాంతం దగ్గర నుంచి వచ్చాను. తణుకు దగ్గర అండి. ఏంటండి మెగా డిఎస్సిలో జాబ్ వచ్చిందా మీకు? జాబ్ వచ్చిందండి. అంటే నేను చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నానండి. గవర్నమెంట్ జాబ్ ఏది పడితే అది రాసుకుందామని ప్రిపరేషన్లో ఉన్నాను. గ్రూప్ 2 అయితే ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉన్నానండి. అయితే మేము ఆశించినంతగా ఏమీ రాలేదండి నోటిఫికేషన్లో. అయితే ఈ గా మన గవర్నమెంట్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి పడింది. నేను రాశానండి. వెంటనే ప్రాసెస్ అంతా కూడా వెంటనే చేశారు. చాలా బాగా అనిపించింది. వెంటనే జాబ్ వచ్చింది. వెంటనే జాయిన్ అవ్వడం కూడా జరిగిందండి. అంటే మాకన్నా ముందు వాళ్ళు కొంచెం లేట్ అయింది మేము జాయిన్ అవ్వడం, మీరు బాగానే వెంటనే తొందరగా జాయిన్ అయిపోయారు అన్నారు. నేను కరెక్ట్ చాలా కష్టాల్లో ఉన్నామండి మేము. మా అమ్మగారికి నేను ఒక్కదాన్నేనండి. మా తమ్ముడు యాక్సిడెంట్లో దూరం అయిపోయాడు. మా అమ్మగారికి ఏమో ఒంట్లో బాగోదండి. ఆవిడని అలా పెట్టుకుంటూనే నేను 2 పిల్లలతో చదువుకుంటున్నానండి. అయితే ఇంక ఇదే చివరి అవకాశం అనుకున్నానండి నేను. చివరి అవకాశం అనుకున్నాను. గవర్నమెంట్ చాలా బాగా తీసిందండి. చాలా నిజాయితీగా ఇచ్చారండి. లేకపోతే మాలాంటి వాళ్ళకి రాదండి. అస్సలు రాదండి. నిజంగా అంతంత డబ్బులు పెట్టి తెచ్చుకోవాలంటే మేము ఇక్కడ ఉండమండి. నిజాయితీగా చేశారు కాబట్టే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చిందండి. నిజంగా నేను ఎప్పటికీ ప్రభుత్వానికి రుణపడి ఉంటానండి. ఇక్కడ మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా ఏదైతే రాజకీయం చేస్తున్నారో ఏం సమాధానం చెప్తారమ్మా వాళ్ళకి? నేను చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే మేము కష్టపడి వచ్చామండి. కష్టపడి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది ఫేక్ అంటున్నారండి. దానివల్ల ఏంటంటే మేము మా పక్క వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదండి. నిజమే అనుకుంటారు. అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అదే నిజం అనుకుంటారు. కాదు, మేము నిజాయితీగా తెచ్చుకుని సాధించి ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చామని ఈరోజు మొత్తం రాష్ట్రం అంతటికి చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చామండి. టీచర్స్ అనేది ఒక గౌరవప్రదమైన జాబ్. బళ్ళో పిల్లలకు కూడా పాఠాలు చెప్పారు. అంటే వాళ్ళు ఒక తీర్చిదిద్దే టీచర్స్ ఈ రోజున రోడ్లెక్కి ఈ విధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు దాని మీద? అంటే నిజమేనండి. అది మేము ఎక్కడి నుండో వచ్చామండి. నిజంగా ఇక్కడ వరకు మాకు ఇబ్బంది కలుగుతుందని తెలుసండి. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళడం, డ్యూటీ చేసుకోవడం. కానీ మా గొంతు మేము వినిపించాలి, మేము నిజాయితీగా తెచ్చుకున్నాము అని చెప్పాలని మేము కష్టమైనా సరే వచ్చామండి. అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అసలు? చాలా నిజంగా ఈ న్యూస్ బయటికి ఇలా ఫేక్ అని మొదలుపెట్టినప్పటి నుంచి చాలా స్ట్రగుల్, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏంటి ఎంతో కష్టపడి తెచ్చుకున్నాము, అయినప్పటికీ ఇలాగ అంటున్నారు. రేపు ఏంటి మా భవిష్యత్తు ఏంటని మళ్ళీ మేము ఆందోళనలో పడే పరిస్థితిని తీసుకొస్తున్నారండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఈ మెగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థి అంటే మొత్తం క్యాన్సిల్ చేస్తా అని చెప్పి అంటున్నారు. మరి అది న్యాయం కాదు సార్, కరెక్ట్ కాదు సార్. నిజంగా అలా క్యాన్సిల్ చేస్తే మాలాంటి వాళ్ళకి మేమేం అనకూడదు. మాకు ఏదైనా జరిగినా కూడా అది వాళ్ళ బాధ్యతే అవుతుందండి. మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు సార్. ఏం చదువుతున్నారు వాళ్ళు? 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు కష్టపడి చదువుకున్నారు వాళ్ళ దగ్గర కూడా మీరు సమాధానం చెప్పక బాధపడుతున్నారు వాళ్ళ దగ్గర కూడా? అవునండి. వాళ్ళు అనేవారు, అంటే పిల్లల్ని వదిలేసి చదువుకోవడం అంటే కష్టమే కదండి. ఇంకెంతకాలం అమ్మ ఇలా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చదువుకుంటున్నావు అంటే, అమ్మ కంగారు పడొద్దు, వచ్చేస్తుంది, ఉద్యోగం వస్తుంది, మిమ్మల్ని బాగా చూసుకోవాలనేదే కదా నా ప్రయత్నం అని చెప్పి అలాగే కష్టపడి చదువుకున్నానండి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా అమ్మ కష్టపడింది, జాబ్ తెచ్చుకుందని వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చిందండి, మోటివేషన్ వచ్చింది. ఈరోజు ఇలా జరిగితే మళ్ళీ ఏమన్నా మాకు జరిగితే వాళ్ళకి అది డిమోటివేట్ అయిపోతారండి వాళ్ళు.